శుద్ధనామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. ఇదిగో, ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము మేఘము. ప్రియులారా, ఇజ్రాయేలీలు అరణ్య యాత్రలో మేఘస్తంభము ద్వారా అగ్ని స్తంభము ద్వారా నడిపించబడ్డారు. దేవుడు ఆ మేఘములో ఉన్నాడు. మండుటెండలో మాడకుండా ఉండటానికి ఆ మేఘస్తంభం నీడనిచ్చింది. రాత్రిలో అగ్నిస్తంభం వారికి వెలుగును వెచ్చదనాన్ని ఇచ్చింది. ప్రియులారా, ఈ వెలుగు వేరెవరూ వారిపై దండెత్తకుండా కాపాడుతుంది కదా. ఆ రీతిగా దేవుడు వారి అరణ్య యాత్రను విహారయాత్రగా మార్చాడు. ప్రియులారా, నూతన ఇజ్రాయేలీలమైన మనము పరలోక కనానుకు ప్రయాణిస్తూ ఉన్నాం. పెంతుకొస్తు దినము నుండి ఈరోజు వరకు ఒక నూతన మేఘం మనపై కదలాడుతుంది. ప్రియులారా, సంఘముగా మనమంతా ఆ దేవుని మేఘం క్రింద ఉన్నాం. వెలిచూపు వలన కాక విశ్వాసముతో మనం ముందుకు వెళ్తున్నాం. మేఘస్తంభము అగ్నిస్తంభము పరిశుద్ధాత్మకు సూచనగా ఉంటున్నాయి. పరలోకము నుండి దేవుని మేఘం మేడగదిలోనికి వచ్చి నూతన అగ్నితో 120 మందిని ప్రభావితుల్ని చేసింది. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములయందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులయుందురని యేసు ప్రభు అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనములో చెప్పారు. ప్రియులారా, అపోస్తలులు దేవుని మేఘాన్ని వెంబడిస్తూ వెళ్ళిన ప్రతి చోట క్రీస్తునకు సాక్షులుగా నిలబడ్డారు. దీన్ని అపోస్తలుల కార్యాల్లో మనము చదువుతాం. దేవుని బిడలారా, దేవుని మేఘం వెంబడించుట ద్వారా ప్రపంచమంతా గొప్ప ఉజ్జీవం రగులుకుంటుంది. నీవు దేవుని మేఘం క్రింద ఉన్నావా? ఆత్మస్వరాన్ని వినేందుకు మనం సిద్ధముగా ఉన్నామా? మనము ప్రతిదినము ప్రార్థించాలి. తండ్రి, నీవు పంపిన మేఘస్తంభానికై అగ్నిస్తంభానికై వందనాలు అని. కనుక దేవుని యొక్క ఆ మేఘస్తంభ చాటున మన ప్రయాణాన్ని కొనసాగిందాం. దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభు, మీ పరిశుద్ధ నామమునకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యాన్ని మీరు మాకు ప్రసాదించినందులకే స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. మా పనులలోనూ ప్రయాణములలోనూ పరిచర్య అంతటిలోనూ మీరు తోడుగా ఉండండి. తండ్రి, నీ పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని మీరు దీవించండి. బలహీనులైన వారిని బలపరచండి. నిరుద్యోగులకు ఉద్యోగాలను ఇవ్వండి. సంతానలేమితో ఉన్న వారికి సంతానాన్ని అనుగ్రహించండి. వివాహముల కొరకు ఎదురు చూస్తున్న వారికి చక్కటి వివాహములు జరగడానికి సహాయం చేయండి.
ప్రభువా, పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి. నూతన ఆశీర్వాదాలు మెండుగా వారికి అనుగ్రహించండి. ప్రతిరోజు ఈ ప్రాతకాలపు ధ్యానములు వింటున్న ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించుమని వేడుకుంటూ ఉన్నాము. ప్రేమ కలిగిన తండ్రి, సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని మీరు దీవించి ఆశీర్వదించుమని, ఏదైనా దీవెనల చేత మమ్మల్ని అందరినీ నింపండి. యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబమునకును తోడై ఉండును గాక. ఆమేన్.